హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా బాగానే ఉన్నాను. ఈరోజు అయితే మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే ముందుకు వచ్చినాను అనమాట. మీరు థంబ్నెయిల్ చూస్తేనే తెలిసిపోయి ఉంటుంది ఆ వీడియో ఏంటి అనేసి. ఇప్పుడైతే బెంగళూరులో కొబ్బన్ పార్క్లోనే అయితే ఆ ఫ్లవర్ షో అయితే నడుస్తుంది అనమాట. ఇదైతే 11 days ఉంటుంది. భలే ఉంటుంది అనమాట చూసేదానికైతే. మేమైతే ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాము. మీకు కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేసి అంతా కూడా. చూడడానికి మాత్రం భలే ఉంటుందండి. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, సరేనా? చూసేయండి. ఇంకా మేమైతే మెట్రోకి అయితే నడుచుకుని అయితే వెళ్తున్నాం అనమాట. చూడండి, మా ఇంటి దగ్గర నుంచి మా బాబాయ్ అయితే ఒక్కడేలా నడుచుకుంటూ వెళ్తున్నాడో. వాడికైతే కొంచెం రూట్ తెలుసు అనమాట. ఎప్పుడు కూడా వెళ్తుంటాం కాబట్టి కొంచెం ఫ్రీగా వస్తుంటాడు అనమాట వదిలేస్తే. ఇంకా ఇదైతే ట్రైన్ అయితే డైరెక్ట్ ఉంటుంది అనమాట. మేమైతే మెజెస్టిక్ అయితే దిగాలన్నమాట. అక్కడ దిగేసి ట్రైన్ అయితే చేంజ్ అవ్వాలన్నమాట. ఇంకా డైరెక్ట్ ఉంటుంది. అక్కడ దిగేస్తే ఇంకా అక్కడ ఎక్కితే ఇక్కడ దిగొచ్చు అనమాట. ఇక్కడ ఎక్కితే అక్కడ దిగొచ్చు, అలా ఉంటుంది అనమాట. మనకేమి ఇబ్బంది అనిపించదు అనమాట. బస్సులో వెళ్తే కొంచెం ఇబ్బంది అనమాట పిల్లలతోన. మేమైతే ఫ్రీగానే వెళ్ళాము. ಏನಪ್ಪ ಬಾಗಿಲುಗಳು ಎಡಕ್ಕೆ ತೆರೆಯಲಿದೆ. ರೈಲು ಇಳಿಯುವ ಮುನ್ನ ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ಗೆ ಇರುವ ಅಂತರದ ಬಗ್ಗೆ ಗಮನವಿರಲಿ. ఇంకా ఇక్కడ చూడండి దిగేశామన్నమాట. ఇక్కడ ఎంట్రన్స్లోనే పెట్టినారనమాట. చూడండి, హూగళ హబ్బ అనేసి, అంటే ఫ్లవర్ షో అనేసి పెట్టినారనమాట పోస్టర్ అయితే. ఇంకా అయితే చాలా మంది అయితే వచ్చినారనమాట. చూడండి, ఈరోజు సాటర్డే కదా, ఫుల్ జనం అనమాట. ఇంకా రేపు ఇంకా చాలా మంది ఉంటారనమాట. ఇంకా మేమైతే వెళ్తున్నాం నడుచుకొని అయితే. ఇంకా ఇదైతే మెట్రో పక్కనే అనమాట. అందుకనేసి ఇంకా స్టాప్ పేరే కొబ్బన్ పార్క్ అనేసి ఉంటుందన్నమాట. ఇక్కడ మెట్రో పక్కనే పార్క్ ఉంటుందన్నమాట. చూడండి, ఎంట్రన్స్ అయితే ఇలా పెట్టినారు. పక్కనైతే షాపులన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇంకా తినేటివి కానీ ఏమైనా తీసుకునేటివి అన్నీ కూడా ఉంటాయన్నమాట. లోపల కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇక చూడండి, ఇక్కడ ఒక్కరికైతే టికెట్ 30 రూపీస్ అనమాట. మాకైతే ముగ్గురికి కలిపి 90 రూపీస్ అయ్యింది. ఒకరికైతే 30 రూపీస్ ఉంటుంది. మేమైతే తీసుకునేసి ఇంకా లోపలికైతే వెళ్తున్నాం అనమాట. చూడండి ఎంతమంది ఉన్నారో అసలు. నేనైతే ఫస్ట్ టైం అనమాట రావడం అయితే ఇక్కడికి. అలాగే మీరు కూడా ఫస్ట్ టైమే అనుకుంటాను, చూసేవాళ్ళు కూడా. నేను ఫస్ట్ టైమే అనమాట. అలాగే మీకు కూడా షేర్ చేస్తున్నాను ఎలా ఉంటుంది ఏంటి అనేసి. అంతా కూడా కామెంట్ చేయండి ఎలా ఉందో అనేసి. ఇంకా అలాగే చూడండి, మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. మా బాబాయ్ అసలు దిగట్లేదండి, అసలు ఎత్తుకోమనే అంటున్నాడు అనమాట. ఇంకా మా ఆయనే ఎత్తుకున్నాడు అనమాట. అసలు ఫుల్ చూసేంత వరకు, అయిపోయేంత వరకు అయితే మా ఆయనే ఎత్తుకున్నాడు అనమాట. మా ఆయన కొంచెంసేపు, నేను కొంచెంసేపు అలా ఎత్తుకునేసి ఇంకా నడుచుకుని వెళ్తున్నాము ఫ్లవర్ షో దగ్గరకు అయితే. ఇంకా ఇక్కడైతే సాటర్డే సండేస్ అయితే ఏవేవో ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కండక్ట్ చేస్తుంటారనమాట. లైక్ భరతనాట్యం కానివ్వండి, మెడిటేషన్, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చేపిస్తూ ఉంటారనమాట. ప్రతి సాటర్డే సండే ఉంటుందన్నమాట. ఇక్కడైతే చూడొచ్చు. ఇక్కడ మీరైతే ఇంకా ఫైనలీ వచ్చేసినాం అనమాట. ఫస్ట్లోనే ఇంకా ఇక్కడైతే రాధాకృష్ణులు అయితే ఉన్నారనమాట. చూడండి ఎంత బాగుందో. చుట్టూ పాట్స్ అనమాట, అన్నీ కూడా ఫ్లవర్స్, ప్లాంట్స్వి పాట్స్ పెట్టినారనమాట. ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉందన్నమాట రాధాకృష్ణులు అయితే.
ఇంకా మీకు ముందైతే ఇంకా బాగుంటుందన్నమాట, చూపిస్తూ ఉంటాను. కంటిన్యూ అవుతూ ఉంటుంది వీడియో అయితే, చూస్తూనే ఉండండి స్కిప్ చేయకుండా అయితే. खड़े हो रहे एक जगह। ఇంకా ఇక్కడైతే చూడండి, ఒక వెహికల్కి అయితే ఎంత బాగా అయితే డెకరేట్ చేసినారో, అంతా కూడా ఫ్లవర్స్తోన భలే ఉందన్నమాట. ఇక్కడైతే అందరు కూడా ఫోటోలు అయితే దిగుతున్నారనమాట. చూడండి, అదైతే ఇక్కడ అంతా కూడా పార్క్లోనైతే తిరుగుతుందన్నమాట. అదైతే ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా దానికైతే అలా డెకరేట్ చేసినారనమాట. ఇక్కడైతే ఏనుగుకి అయితే చూడండి ఎంత బాగా వెజిటబుల్స్తో అయితే బాగా చేసినారో, కాకరకాయతోన చూడడానికి ఎంత బాగుంది కదా అసలు. ఇక్కడ అన్నీ కూడా ఫ్లవర్స్తోనే అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇదొక్కటి వెజిటబుల్స్. ನೋಡಿ ಇಲ್ಲಿ ಎಲ್ಲ ಹರ್ಕೊಂಡು ಹೋಗುತ್ತೆ. ತನ್ನೆಲ್ಲ ಹುಷಾರು ಅಮ್ಮನವ್ರು ಇರ್ತಾರೆ ಆಡಿ పండు పండు ఏయ్ లైట్ ఆఫ్ ಕರ್ಕೊಳ್ಳಿ ಮಕ್ಕಳನ್ನ ಕರ್ಕೊಳ್ಳಿ. इस तरह से पढ़ना
బాగా ఇంకా ఇక్కడైతే ట్రాక్టర్ని అయితే చూడండి ఎంత బాగా రెడీ చేసినారో ఫ్లవర్స్తోన. ఇంకా ఇక్కడ ఉండేవన్నీ కూడా డెజర్ట్ ప్లాంట్స్ అనమాట. ఎడారిలో పెరిగే మొక్కలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఇవన్నీ కూడా మేము చూసుంటాం అనమాట. అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. అన్నీ కూడా ఎడారిలో పెరిగే మొక్కలు అయితే ఒక సైడ్ అన్నీ కూడా పెట్టినారనమాట. అన్ని పేర్లతో సహా పెట్టినారు, కొంచెం జనాలకి తెలియాలని చెప్పేసి. ఇంకా ఇక్కడ చూడండి కోడి అలాగే చేప అంతా కూడా ఎంత బాగా డెకరేట్ చేసినారో ఫ్లవర్స్తోన. ఇక్కడ ఒక ప్లాంట్ ఉంది చూడండి, అదైతే నేను చూడలేదు అసలు, ఫస్ట్ టైం చూస్తున్నాను యాక్చువల్గా. ఎంత బాగా పెట్టినారో అన్నీ కూడాను. ఇక్కడ చూడండి కట్టెతో అయితే ర్యాబిట్ ఎంత బాగా రెడీ చేసినారో, భలే అనిపిస్తుంది అనమాట. ఒకడే ಇಲ್ಲ ತಕ್ಕಂತಿಲ್ಲ ಅದು ಆ ಸೀನ್ ನೋಡಕ್ಕೆ ಹೋಗಿದ್ರು ಪಿಕ್ಚರ್ಗೆ ಎಲ್ಲರೂ. ಅವ್ರ ಹೆಸರು ರೇಖಾ. ಅಲ್ಲೇ ಫೇಸ್ ಕೊಡು, ಫೇಸ್ ಫೇಸ್ ఇంకా ఇక్కడైతే చూడండి డైరా పూలైతే ఎన్ని రకాలు ఎన్ని వెరైటీస్ అయితే ఉన్నాయో అసలు. అన్ని కలర్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడైతే. మాకేదో ఒక 2 కలర్స్ అయితే తెలుసు అనమాట, అంతే నాకు మాత్రం. ఇక్కడ చూసినాక అయితే చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో, ఎన్ని కలర్స్ ఉన్నాయో అసలు. ఇంకా అందరూ కూడా ఫోటోలు అయితే తీసుకుంటున్నారనమాట. అంటే కొత్తగానే కదా, కొత్తగా చూస్తుంటాం కదా అన్నీ కూడా. మనకి ఉన్న ఏరియాలో అయితే ఒక 2 కలర్స్ చూసింటాం అంతే. ఇంకా ఇక్కడైతే అన్నీ బోన్సాయి ప్లాంట్స్ అనమాట. ఇవి అయితే అమ్ముతారనమాట అమౌంట్కి అయితే. ఈ ప్లాంట్స్ అన్నీ కూడా అమ్మేదానికైతే పెట్టినారనమాట. ఇక్కడ ఉండేవైతే చూడండి దానిపైన అమౌంట్ కూడా వేసినారనమాట.
అన్నీ కూడా 1000 పైనే అనమాట. తక్కువకి ఏవి లేవు ఇక్కడ. అన్నీ కూడా అన్నీ బోన్సాయి ప్లాంట్స్ అనమాట. ఇవన్నీ కూడా చూడొచ్చు మీరు. चलो गेट ऑन नाउ वी आर गोइंग फ्रंट चैनल चैनल गाड़ी भरला ಅಷ್ಟೇ ಹೈಟ್ ಇರಬೇಕು ಜಾಸ್ತಿ ವರ್ಷ ಪದ చెట్టు కాదు అడ్డం ತಿನ್ಬೇಕಂದಲ್ಲ ಬಾರಲ್ಲಿ उधर नहीं मिलता, उधर नहीं है। ತಗೊಂಡೋಗ್ತೀವಿ ಇವನಿಗೆ ಅಲ್ಲ, ಇವನಿಗೆ ಹಾಲು ಕುಡ್ಸೋದು ಕುಡಿಸ್ಬೇಕಂತ ತಗೊಂಡಿದ್ದೆ. ಯಾವೇ ಇಲ್ಲ, ಇಲ್ಲೇ ತಗೊಂಡಿರೋದು. ಈಶಾ ಇತ್ತು ಯಾರು ఇక్కడ ఒక బిల్డింగ్ చూపిస్తున్నా చూడండి. ఈ బిల్డింగ్ అయితే మీరు ఎక్కడో ఒక దగ్గర చూసింటారు, అంటే షార్ట్స్లలోన. ఆ పైన ఇల్లు అన్నమాట. ఇక్కడికి కొబ్బరి పార్క్ అయితే దగ్గర అన్నమాట.
ಜನ ಮರಳು ಜಾತ್ರೆ ಮರಳು ఇక్కడ ఇంతకుముందు చూపించింది అంతా కూడా ఇక్కడ అంతా ఫుడ్ ఉంటుంది అనమాట. ఫుడ్ అంటే స్నాక్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. అమౌంట్ అయితే ఎక్కువనే ఉంటుంది అనమాట. ఇక్కడైతే ఎక్స్పెన్సివ్ ఉంటుంది అన్నీ కూడాను. ఇంకా తీసుకునే వాళ్ళు తీసుకుంటారనమాట, తినేవాళ్ళు తింటూ ఉంటారు. ఇంకా మేమైతే చూసుకునేసినాము అంతా కూడా. మేమైతే బయట తిన్నామన్నమాట. చూడండి ఇక్కడైతే అన్నీ కూడా షాపింగ్ కూడా ఒక సైడ్ అది ఇక్కడికైతే మీకు ఎదురుగా కనిపిస్తుంది చూడండి. ఇదైతే కోర్ట్ అన్నమాట. కబ్బన్ పార్క్ పక్కనే కోర్ట్ కూడా ఉంటుంది అనమాట. అటాచ్ అయ్యే ఉంటాయి.